కాళీయమర్దనం అనేటటువంటి ఒక గొప్ప లీలలోకి ప్రవేశిస్తున్నాం. నాడు బలరాముడు రాలేదు కృష్ణుడితోటి, బలరాముడు ఇంట్లో ఉండిపోయాడు. మిగిలిన పిల్లలందరినీ తీసుకుని ఒక ఏటి ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. అది కాళింది మడుగు అంటారు, యమునా నదిలో అంతర్భాగం. ఆ కాళింది మడుగుకి వెళ్ళి కూర్చుంటే ఈ పిల్లలందరికీ ఎండకి దాహం వేసింది. దాహం వేసి ఆ కాళిందిలో ఉన్నటువంటి నీరు తాగారు. తాగగానే వాళ్ళందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. పిల్లలందరూ నీళ్లు తాగి మరణించిన తరువాత కృష్ణ పరమాత్మ తన కరుణా దృష్టిని ప్రసరించారు. ప్రసరిస్తే ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. లేచిన తరువాత ఎంతో సంతోషించారు. అడిగాడు కృష్ణుడు, ఏమిట్రా ఈ నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయని అడిగాడు. అడిగితే ఆ నీళ్లు ఎప్పుడూ కూడా బుడబుడ 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 బుడగలు వస్తుంటాయి, అందులోంచి అవి ఉడికిపోతున్నట్టుగా ఉంటాయి నీళ్లు. ఆ నీటి నుంచి పైకి లేచినటువంటి గాలి పీల్చినంత మాత్రం చేత పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతుంటాయి ఆ కాళింది మడుగులో. దానికి కారణం ఎప్పటి నుంచో అక్కడ 100 తలలు కలిగినటువంటి కాళీయుడనబడేటటువంటి ఒక పెద్ద నల్లత్రాచు, ఒకటి పెద్ద సర్పం అందులో పడుకుని. దానికి అనేక మంది భార్యలు, అనేక మంది బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుంటుంది, హింసిస్తుంటే తింటూ ఉంటుంది, తన విషాన్నంతటి ఆ నీళ్లలో వదులుతుంటుంది. కాబట్టి ఆ నీరంతా కూడా విషపూరితమైంది. వెంటనే కృష్ణుడు అనుకున్నట్ట, సరే మీరందరూ మరణించడానికి ఇది కారణమైంది, కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. కట్టుకున్నటువంటి పంచని మోకాళ్ళ మీద వరకు తీసి గట్టిగా కట్టుకున్నట్టు ఒకసారి బిగించి, ఇప్పుడు కూడా నెమలీక వదిలిపెట్టడం, ఆ పింఛన్ నెమలీక ఊడిపోకుండా అందులో బాగా పెట్టి బిగించి కట్టుకున్నట్ట. అడిగి చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు అనుకుందిట, ఇవాళతో నా జన్మ ధన్యమైంది, ఇంకా నా అంత గొప్ప ప్రాణి లేదను. ఎందుకని ఈశ్వరుడు యొక్క పాదములు తగిలాయి, నీటికి తగులుతున్నాయి ఇప్పుడు ఆ మడుగుకి కూడా. కాబట్టి ఆ మడుగు కూడా ఇవాళ సుకృతం అవుతోంది. కాబట్టి ఆ చెట్టు మీద నుంచి ఆ గోపాల బాలుడైగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ సింహం దూకినట్టు దూకారట నీళ్లల్లోకి. నీళ్లల్లోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. ఇంతలో నీళ్లల్లోంచి బుడ 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 చప్పుడు వచ్చింది. అంటే ఎవరో చూశాడు. అసలు ఈ మడుగులో అడుగు పెట్టడానికే భయపడతారు కదా, ఇలాంటి మడుగులోకి దూకగలిగినంత ధైర్యం ఎవరికి ఉన్నది అని చూశాడు. ఎవరు వాడు? వేరొకడు కాడు, సాక్షాత్తు కాళీయుడే. 101 పడగలు విప్పి అందులో ఇలా తేలుతూ ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూశాడు. ఎంత ధైర్యం రాయి పిల్లడికి, నేను ఉన్నటువంటి మడుగులోకి దూకుతాడా అన్నాడు. పడగలు విప్పి ఆయనని కాటు వేశాడు. కాటు వేసేటప్పటికీ కృష్ణ పరమాత్మ స్పృహ తప్పాడు. తప్పగానే తన దీర్ఘమైనటువంటి శరీరంతో ఆయన్ని చుట్టేశాడు. చుట్టేసి ఊపిరాడకుండా చేస్తున్నాడు. ఈ ఒడ్డున ఉన్నటువంటి గోపాల బాలురు భయంతో పరుగు 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 పరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు. బలరాముడు రాలేదు ఆ రోజున. ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఎక్కడ చూసినా ఆకాశం అంతా భయంకరంగా తయారైంది. ఉల్కలు పడుతున్నాయి, చీకటి ఆవరించింది, దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఏం జరిగిందోనని భయపడుతున్నారు. ఈలోగా కృష్ణుడు కనపట్టలేదా, నీటిలో దూకాడు అన్న. ఈ కృష్ణుడి కోసమని ఆ గోపాల బాలురు, గోపకులు, యశోద, నందుడు అందరూ వెతుక్కుంటూ వచ్చారు. ఆ కాళింది మడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు పరమాత్మ. ఈ పరీక్ష ఆయన ఎప్పుడూ చేస్తాడు. నా గురించి ఏడిచేవాడు ఎవడైనా ఉన్నాడా, ఉంటే కనపడదా, లేకపోతే ఎందుకు అని. నా గోపకాంతలందరూ వచ్చారు. వచ్చి నిలబడి వాళ్ళు ఒక మాట అంటున్నారు, కృష్ణ మేమెప్పుడైనా నీ వేపు 2 అడుగులు వేస్తే నువ్వు మా వేపు 200 అడుగులు వేసేవాడివి. ఎప్పుడైనా కృష్ణ అని పిలిస్తే చాలు ఓయ్ అని పలికేవాడివి. ఇవాళ మేము పిలిచినా నువ్వు పలకటం లేదు. ఎప్పుడైనా నిన్ను ముట్టుకుందామని మేము దగ్గరికి వస్తే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కౌగిలించుకునేవాడివి. భగవంతుని యందు మీరు ఇంత చూపిస్తే ఆయన అంత చూపిస్తాడు కారుణ్యాన్ని. కాబట్టి ఇవాళ నువ్వు అలా పరిగెత్తుకుంటూ రావట్లేదు. మేము నీ వంక ఇలా ఒక్కసారి చూస్తే నువ్వు మా అందరి వంక ఎంతో కృపతో చూసేవాడివి. ఇవాళ మా వంక చూడకుండా కన్నులు మూసి పాము చేత చుట్టబడి పడుకున్నావు. మేము తలుచుకోగానే నువ్వు మమ్మల్ని తలుచుకుంటావు. అలాంటి వాడివి ఇవాళ తలుచుకున్నట్టు కనపట్టలేదు. ఆ పాము నిన్ను కరిచింది, అదేదో మమ్మల్ని కరిచేస్తే గొడవ లేకపోయినా మేము చచ్చిపోయినా. ఎందుకని? మేము చచ్చిపోతే నువ్వు బ్రతికిస్తావు, నువ్వు చచ్చిపోతే మేము బ్రతికించలేము, మాకు చేత కాదు. మేమేం చేస్తాం? మూఢులం అయిపోతాం, మా బతుకులు పనికిరానివి అయిపోతాయి.
కృష్ణ నిన్నెందుకు కరిచిందా పాము, మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోయేదే అని వాళ్ళు అన్నారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తాం అని వెనక్కి వెడతాం అనుకుంటున్నావేమో. నువ్వు అలా మరణిస్తుండగా మేము చూస్తూ బ్రతికి ఉండం కాబట్టి మేము దూకేస్తున్నాం, మేము ఆ పావు చేతిలో చచ్చిపోతాం అని యశోద కొంగు తీసి బిగించుకుని కాళింది బడుగులోకి దూకేస్తాం. దూకేస్తూ ఉండడం ఏమిటి కృష్ణుడు చూశాడు. యశోద వెనక గోపకాంతలందరూ దూకేస్తున్నారు, గోపాల బాలు దూకేస్తున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఊరుకొని 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 అడ్డు పెట్టిన వాళ్ళు లేడు. వీళ్ళందరూ దూకేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈశ్వరుడు చూశాడు, నేను కావాలన్న వాళ్ళు ఉన్నారు, నేను దక్కాలి వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, ఒక్కసారి తన శరీరాన్ని వెడల్పుగా పొడుగుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసినటువంటి పాము మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే దీని శరీరం అంతా కూడా నలుగుడు పడిపోయింది. ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయి శరీరము శోషించిపోయి ఆ పిల్లవాడు ఒక్కసారి ఇలా పైకి గిరి, శోష ఎక్కడ తెలుస్తుందండి, శరీరమునకు వచ్చిన శోష తలకి తెలుస్తుంది, నీరసం. అప్పా ఇలా పడగలు వాల్చింది, చేతి పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దాడు ఆ పడగల మీద. గుద్దేటప్పటికి దాని నవరంధ్రములలోంచి నెత్తురు కక్కేసి పట్టు వదిలేసి కింద పడిపోగానే చూశాట కృష్ణుడు. ఇప్పుడు ఎవరెవరు ఏడ్చారో వాళ్ళందరూ సంతోషించాలనుకున్నాడు. తోక పట్టుకొని ఎగిరి పడగల మీదకి ఎక్కేట. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దాన్ని తొక్కుతుండేవాడు, ఆ తొక్కిన పడగ కిందకి వెళ్ళేది, ఇంకో పడగ పైకి వస్తే ఎగిరి దాని మీద తొక్కుతుండేవాడు. మణులతో కూడినటువంటి ఆ పడగలతో కూడినటువంటి కాళీయుడి తలకాయలు ఆయన నాట్యం చేసేటటువంటి గొప్ప రంగస్థల మంటపం అయింది. గోపకులు గోపకాంతలు అందరూ ఆ యమున ఒడ్డున నిలబడి శబాష్ కృష్ణ 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 అని సంతోషంతో అరుస్తున్నటువంటి ఆ అరుపులు మాటలు అవి పాటలయ్యాయి. యమునా నది యొక్క తరంగములు మధ్యల యొక్క ధనులయ్యాయి. బెగ్గురు పక్షులు మొదలైన పక్షులు ఆనందంతో అమ్మయ్యా మేము ఈ పొలం మీద ఎగరగలం అని అవి చేస్తున్నటువంటి సవ్వడులు, వాటి కూతలు ఆయన పక్కన పక్క వాయిద్యాలయ్యాయి. ప్రేక్షకులుగా ఆ మందిరంలో దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు, ఏమీ ఆశ్చర్యమని. ఆయన ఆ పడగల మీదకెక్కి తొక్కుతుంటే తలలు పగిలిపోయి దాని నోట్లోంచి ముక్కుల్లోంచి నెత్తురు ధారల కింద కారి ఆ నీటిలో పడిపోతాం. నీరంతా అప్పటి వరకు విషంతో నల్లగా ఉన్న నీరు నెత్తురు పైన తెట్టు కింద కట్టి ఉంది. పాములోంచి వచ్చినటువంటి నెత్తురు శోషించిపోయి ఆ కాళీయుడు నీరసించి ఆ నీటిలో పడిపోయేటటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు ఆ కాళీయుని యొక్క భార్యలు ఉన్నారు చాలామంది, వాళ్ళు బిడ్డల్ని ఎత్తుకుని